నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలోని గోదావరి హారతి అత్యంత ఘనంగా జరిగింది. శ్రీవేద భారతి పీఠం వేద విద్యానందగిరి స్వామివారి ఆధ్వర్యంలో దక్షిణ గంగగా పేరున్న గోదావరి మాతకు హారతినివ్వడం ప్రారంభించి 2676 రోజులు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు గోదారమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రుద్రాభిషేకం, హోమం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించడంతో పాటు గోదావరి మహాహారతి తర్వాత సప్తహారతలు ఇచ్చారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు భక్తులు. నిర్మల్ జిల్లా బాసర్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో గోదావరి హారతి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. అయితే ఇప్పటికే శ్రీవేద భారతి పీఠం అలాగే వేద విద్యానందనగిరి స్వామివారి అధ్యక్షంలో దక్షిణ గంగగా పేరున్న గోదావరి మాతకు హారతినివ్వడం ప్రారంభించి ఇప్పటికీ 2676 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కూడా ప్రత్యేక హారతి కార్యక్రమాలు, పూజలు, హోమాలు నిర్వహించారు ఆలయంలో. ఈ కార్యక్రమంలో కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సో హారతి కార్యక్రమంలో చిన్న పెద్ద కూడా అందరూ వచ్చి హారతిని కళ్ళారా తిలకించి కూడా తమ మొక్కులు తీర్చుకున్నారు.